మనం రోజు తాగే పాలు అత్యంత పోషక విలువలు కలిగి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది బలమైన ఎముకలు, దంతాలకు చాలా ఉపయోగపడుతుంది. ఆరోగ్యంగా ఉండడానికి వైద్యులు ప్రతిరోజు పాలు తాగాలని కూడా సిఫార్సు చేస్తారు. అయితే మీరు ఆవు, గేదె పాలలో ఏది ఎంచుకోవాలి? ఈ రెండు రకాల పాలలో కొన్ని మంచి, కొన్ని చెడు విషయాలున్నాయి. కాబట్టి ఈ రెండిటి మధ్య ఉన్న ప్రధాన తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రతి వ్యక్తికి నీరు చాలా అవసరం. మీరు మీ శరీరంలో నీటి పరిమాణాన్ని పెంచుకోవాలనుకుంటే ఆవు పాలు తాగడం ప్రారంభించండి. ఆవు పాలలో 90% నీరు ఉంటుంది. మీ శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి ఇది సరైంది. పాలు స్థిరమైన కొవ్వుకు బాధ్యత వహిస్తుంది. గేదె పాలతో పోలిస్తే ఆవు పాలలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. ఆవు పాల కంటే గేదె పాలు చిక్కగా ఉండడానికి ఇదే కారణం. ఆవు పాలలో 3-4% కొవ్వు ఉంటుంది. అయితే గేదె పాలలో 7-8% కొవ్వు ఉంటుంది. గేదె పాలు పొట్టకు బరువుగా ఉంటాయి. అందుకే జీర్ణం కావడానికి సమయం పడుతుంది. అందుకే తాగిన తర్వాత ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు. గేదె పాలలో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. ఎందుకంటే ఇందులో ఎక్కువ ప్రోటీన్లు, కొవ్వు ఉంటాయి. ఒక కప్పు గేదె పాలలో 237 క్యాలరీలు, ఒక కప్పు ఆవు పాలలో 148 క్యాలరీలు ఉంటాయి. ఆవు పాలతో పోలిస్తే గేదె పాలలో 10-11% ప్రోటీన్ ఉంటుంది. అధిక మొత్తంలో ప్రోటీన్లు ఉన్నందున గేదె పాలు చిన్నపిల్లలకు, వృద్ధులకు సిఫార్సు చేయరు. ఈ రెండు రకాల పాలలో కొలెస్ట్రాల్ పరిమాణం కూడా భిన్నంగా ఉంటుంది. గేదె పాలలో తక్కువ కొలెస్ట్రాల్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఇది పీసీఓడి, హైపర్ టెన్షన్, కిడ్నీ సమస్యలు, ఊబకాయంతో బాధపడుతున్న వారికి అద్భుతంగా పనిచేస్తుంది. ఓవరాల్గా ఈ రెండు రకాల పాలు ఆరోగ్యానికి మంచివే. అయితే మీకు రాత్రి ప్రశాంతమైన నిద్ర కావాలంటే మాత్రం గేదె పాలు తాగితే మంచి నిద్ర వస్తుంది.